చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోగానే వైసీపీలో చేరారు కదా, ఎందుకు చేరారు అనేటువంటి ప్రశ్న. నేనేమంటున్నానంటే అక్కడ డెమోక్రసీ ప్రజాస్వామ్యం సమీక్షలు ఉన్నా గానీ ఆ పార్టీ నుంచి వెళ్ళారు. ఇక్కడ అటువంటి డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం ఆ విధమైనటువంటి ఏది లేకపోయినా గానీ మళ్ళా అధికారం కోసం పార్టీలు మారుతున్నారు. అందుకని ఇక్కడ అక్కడ అధికార కాంక్షతోని పార్టీ మారిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీరు ఎవరంటే వారు వస్తే మేము పార్టీలోకి తీసుకోమని ఇప్పుడు కూటమి చాలా క్లియర్గా చెప్తోంది. ఎవరంటే వారు వస్తే పార్టీలోకి తీసుకునేది లేదు, అన్నీ ఆలోచిస్తాము, ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే పార్టీలోకి చేరికలు ఉంటాయి తప్ప అందరినీ తీసుకోవడానికి ఏం లేదని చెప్తున్నారు కదా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాగే చెప్పారు, అందరినీ మొత్తం అంతా ఓపెన్ గా మేము చేసేస్తాం, ఎవరు వచ్చినా తీసుకుంటాము, అవన్నీ ఏ పార్టీ కూడా చెప్పదు. అందుకని అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేటువంటిదే ప్రశ్న. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు రఫీ గారే చెప్తారు, ఆయన నాని గారు చేరడానికి ప్రయత్నిస్తున్నారని. 2 నెలల తర్వాత కాకపోతే 4 నెలల తర్వాత చేరతారు, అవకాశం చూసుకొని, లేదా ఒక అష్యూరెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత. పోనీ మరి అటువంటి చేరిన 6 నెలల తర్వాత చేరినా గానీ గతంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు వాటన్నిటిని చేరిపోయలేరు కదా. అందుకని అల్టిమేట్ గా మొత్తం మీద ఉన్నటువంటి సూదుల్లో మన పూసల్లో దారం లాగా కనిపించేది ఏంటంటే అధికారం చుట్టూ మోగటం, ఇదే కనిపిస్తా ఉందనేది నా అభిప్రాయం. ఓకే, కేవలం అధికారం కోసం వెళ్తున్నారు తప్ప ఆయన వ్యవహార శైలి నచ్చక ఇటువంటి అంటే కాదంటారా? వ్యవహార శైలి నచ్చకుంటే మరి ముందే పార్టీలోనే ఆయన అధికారంలో ఉండగానే బయటకు వస్తే మీ వ్యవహార శైలి నాకు నచ్చలేదు అంటే అప్పుడు దానికి వాల్యూ ఉంటది. అన్ని 5 ఏళ్ళు అధికారం స్వీకరించి అదే సార్ ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు బయటికి వేరే పార్టీలకు వెళ్ళలేరు, ఎలాగో అధికారం ఉందనుకోండి. ఆ తర్వాత అప్పుడు మీరు అలా చెప్తే కూడా, అలా చూసుకున్నా కూడా అధికారంలో ఉండగానే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి. ఇప్పుడు అసలు వెళ్ళలేదు అని అంటలేదు నేను. ఆ రోజున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, అలాగే మేకపాటి ఉండవల్లి శ్రీదేవి గారు, ఇలా వారందరూ పార్టీని వీడిన వారే. అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి చెప్పి బయటకు వచ్చిన వారు ఉన్నారు. సరే, చివరిలోనో మొదట్లోనో మొత్తానికైతే వెళ్ళారు కదా, అధికారంలో ఉన్నారు కదా. వెళ్ళలేదని అంటలేదు. వాళ్ళు ఇప్పుడు 3 చేపల కథలు ముందుగా ప్రమాదాన్ని ఊహించేటువంటి చేప బయటపడినట్టుగా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, లేదా అధికారాన్ని చలాయించినటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో కానీ లేదా ప్రకాశం జిల్లాలో కానీ వాళ్ళందరూ కూడా ముందుగానే తెలుగుదేశం బస్సులో సీట్ వేసుకున్నారు, సీటు మీద ఖర్చులు వేసుకున్నారు. వాళ్ళు అందరికీ తెలిసినటువంటిదే. ప్రధానమైనటువంటి ధోరణి ఏమిటనేటువంటిది నేను చెప్తున్నా. ఎక్సెప్షన్లు ఒకళ్ళారా ఉండొచ్చు, లేరని నేను అంటలేదు. ప్రధానమైనటువంటి ధోరణి ఏమిటనేది అధికారం మొత్తం అనుభవించి చివరికి ఇంకా 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు. అదే సార్, వారు ఏదొచ్చినా వారు చేస్తున్న అంటే వారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే అసలు ఆయన వినరు, ఫస్ట్ సమస్యలు వినరు అనేది ఒక మాట చెప్తున్నారు. ఎవరిని పట్టించుకోరు, సమస్యలు వినరు, అది కొంచెం క్లియర్ గా కనిపిస్తుందే కదా. అదే ఆయన వినరు అని నేను కూడా చెప్తున్నా. వినరు అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్పేదానికి విశ్వసనీయత ఏమిటి? అదే ఆయన అధికారంలో ఉండగానే తెలిసినటువంటి బహిరంగ సత్యం కదా. వీళ్ళు కొత్తగా చెప్పేది ఏమిటనేది నా ప్రశ్న. అది ఓకే, రఫీ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ ఎలా ఉంటున్నారండి, అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పలేదు, ఆయన మాట వినడు, కనీసం